ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ప్రజెంట్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ భీకరంగా మారుతోంది. అయితే ఈ యుద్ధం కేవలం రెండు దేశాలు మాత్రమే కాకుండా కంప్లీట్గా ఇటు ఎన్ని ఈస్టర్న్ స్టేట్స్ అయితే ఉన్నాయో, ఎన్ని ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో, మిడిల్ ఈస్ట్కి మొత్తం కూడా అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ రోజు ఉదయం ఇజ్రాయెల్ ఇరాన్పై వైమానిక దాడులు నిర్వహించింది. ఆపరేషన్ ఫీల్ ఆఫ్ జూడా అను ఇజ్రాయెల్కి సంబంధించి ప్రారంభించారు. ఇజ్రాయెల్ అమెరికా కలిసి దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా వేట కొనసాగింది. ఇక ఆయన్ని చంపేశారు కూడా. అయితే ప్రజెంట్ చూసుకుంటే అక్కడి నుంచి యుఏఈ, కువైట్, అదేవిధంగా జార్డన్లపై ఇరాన్ క్షిపణిల దాడి కొనసాగుతుంది. ఇక ఇరాన్ అమెరికా మిత్ర దేశాలపై దాడులు కూడా చేస్తుంది. అయితే మధ్య ప్రాచుర్యంలోని సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, అదేవిధంగా సౌదీ అరేబియా, జార్డన్, ఖత్తర్లోని కొన్ని స్థావరాలలో క్షిపణిలు దాడులు కూడా ప్రారంభించాయి. ఇక ఈ దాడులన్నిటికీ సంబంధించి చూసుకుంటే కంప్లీట్గా అటు ఎక్కడ చూసుకున్నా కూడా ఎయిర్ స్పేస్ అనేది క్లోజ్ అయిపోయింది. అయితే ఎయిర్ బేస్ పై ఇరాన్ క్షిపణిలు దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే విరుచుకుపడుతున్న దానికి సంబంధించి ఒక్కసారిగా విరుచుకుపడడంతో ఈ నేపథ్యంలోనే యుఏఈ తన ఎయిర్ స్పేస్కి సంబంధించి పూర్తిగా మూసేసింది. యుఏఈకి సంబంధించి అబుదాబి, దుబాయ్ ఎయిర్పోర్ట్లు, ఏరోస్పేస్కి సంబంధించి అన్ని క్లోజ్ చేశాయి. ఇక ఇది క్లోజ్ చేయడంతో ప్రజెంట్ 3500కు పైగా ఈ యొక్క 2-3 డేస్లోనే 3400 ఫ్లైట్లకు పైగా కూడా మిడిల్ ఈస్ట్ నుంచి ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి ఒక్క ఫ్లైట్ కూడా వెళ్ళడం లేదు. వెళ్ళకపోగా ఇందులో అక్కడ మన ఇండియన్స్కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఎన్నో రాష్ట్రాలకు సంబంధించి అక్కడ వెళ్ళి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు మా ప్రాణాలు కాపాడండి, ప్రధానమంత్రి మోదీ మా ప్రాణాలు కాపాడండి అంటున్నారు. లాస్ట్ టైం మనం చూసుకున్నాము వెనిజువెలా, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ క్షేమంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు ఒక నినాదం చాలా గట్టిగా వినిపించింది, మోదీ హేతో కుచ్ భీ ముమ్కిన్ హే అని. ఇప్పుడు మళ్ళీ అదే నినాదం వినిపిస్తుంది. ఆఖరికి అక్కడ ఒక స్టార్ సెలబ్రిటీ, బాలీవుడ్ యాక్ట్రెస్ కూడా అక్కడ ఉండడం, తను దగ్గరలోని ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి విమానాలు లేకపోవడం, ఇదంతా కూడా చాలా దారుణమైన పరిస్థితిగా ఉంది. ఇక అక్కడ వెళ్ళి జీవితం కొనసాగిద్దాము, లైఫ్ని ఎంజాయ్ చేద్దాము. మెయిన్లీ ఇప్పుడు దుబాయ్ పరిస్థితి ఎంత దారుణం అంటే ఇన్ని సంవత్సరాలలో దుబాయ్ ఇంత దారుణమైన దాడిని ఇప్పటివరకు చూడలేదు. ఎందుకంటే దుబాయ్ ఎప్పుడు కూడా మిత్రుపక్షాలలో, అదేవిధంగా అందరికీ సాన్నిహిత్యంగా ఉంటుంది. ఒక్కసారిగా ఇదంతా కూడా అవ్వడంతో అప్రాక్సిమేట్లీ 9 దేశాలు ఒకదాని మీద ఒకటి ఫైట్లు చేసుకుంటున్నాయి. ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యుఎస్ఏ, రష్యా, అదేవిధంగా మనం ఇటు చూసుకుంటే మనకి సంబంధించి ఇరాన్, ఇజ్రాయిల్, ఇలా చెప్పుకుంటూ పోతే అప్రాక్సిమేట్లీ ఒక 9 దేశాలు ఒకదాని మీద ఒకటి బాంబులు వేసుకుంటూ మనుషుల ప్రాణాల మీదకి తీసుకొస్తున్నాయి. ఇక అదే కాకుండా ప్రజెంట్ ఇరాన్లోని చాలా వ్యక్తులు మా ప్రాణాలు కాపాడండి అంటూ మొరపెట్టుకుంటున్నారు. ఇక అక్కడి నుంచి రాలేని పరిస్థితి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఎమిరేట్స్, ఖత్తర్ ఎయిర్వేస్కి సంబంధించి 400 ఫ్లైట్లు ఈ ఒక్క రోజులోనే కంప్లీట్గా 400 ఫ్లైట్లను అయితే క్లోజ్ చేశారు. అది కూడా ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇండియా నుంచి కూడా ఇజ్రాయెల్కి సంబంధించి వెళ్ళే ప్రతి ఫ్లైట్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్లీ ఎమిరేట్స్, ఖత్తర్ ఎయిర్వేస్, ఇథాడ్ ఎయిర్వేస్, ఇండిగో, ఎయిర్ ఇండియా అండ్ ఫ్లై దుబాయ్ అని చెప్పేసి ఇవన్నీ ఫ్లైట్స్ కూడా కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయాయి. మరి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ దగ్గరలోని ఎవరో ఒక వ్యక్తులకి సంబంధించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని కూడా కంప్లీట్గా చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ యుద్ధ వాతావరణం, అటు తెలుగు ప్రజలు, ఇండియన్స్ అనేది కంప్లీట్గా చూసుకుంటే ఒక వ్యక్తి చావు ప్రజెంట్ మొత్తం వరల్డ్ మీద చాలా ప్రెషర్ అయితే ఉందన్నమాట. ఇక మెయిన్లీ ఇందులో ఎక్కువగా నష్టపోయింది ఎవరు అంటే ఇరాన్ అనే చెప్పాలి. ఇరాన్కి సంబంధించి జరుగుతున్న యుద్ధంలో, ఇక దాని తర్వాత ఇటు దుబాయ్కి సంబంధించి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ, మెయిన్లీ దుబాయ్ అనేది చాలా
అది కంట్రీ ఎలా అంటే ప్రతి ఒక్క ఇండియన్ అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటారు. సో ఆ సెటిలింగ్ ప్రాసెస్లో కూడా ఇప్పుడు చాలా అంతర్యాలు రావడము ఇదంతా కూడా ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది. అదే కాకుండా దానికి సంబంధించి అక్కడ ఇరాన్లో జరుగుతున్న యుద్ధాలు, ఖమేనీని చంపేయడం ఇదంతా కూడా ప్రజెంట్ జరుగుతుండడంతో ఇండియాలోని కొన్ని ప్రాంతాలలో జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ అదేవిధంగా అటు నార్త్లోని కొన్ని ప్రాంతాలలో ర్యాలీలు కొనసాగిస్తున్నారు. ఇక అటు హోమ్ మినిస్టర్ నుంచి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ర్యాలీలు వాళ్ళకి సంతాపం వ్యక్తం చేస్తున్న ర్యాలీలు కానివ్వండి, ఏదైనా కూడా ప్రజెంట్ ఆ ర్యాలీస్ నుంచి కొంచెం అప్రమత్తంగా ఉండండి, ఎవరికి కూడా హాని జరగకుండా చూసుకోండి అంటూ కూడా హోమ్ మినిస్టర్ సైడ్ నుంచి నోటీసులు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఆల్రెడీ యూపీలో ప్రజెంట్ కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు ఏదైతే ర్యాలీలు చేస్తున్నారో ఆ ర్యాలీస్కి సంబంధించి ఆపేయాలి అంటూ చెప్పినప్పటికీ కూడా ఆపకపోగా వాళ్ళపైన దాడులు చేశారు. సో అలాంటి దాడులకి ఎక్కువగా పాల్పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ర్యాలీలు చేయకూడదని, అటు వాళ్ళకి ఫేవర్గా అయినా కూడా ర్యాలీలు చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. బట్ పైనుంచి అయితే హోమ్ మినిస్టర్ సైడ్ నుంచి జాగ్రత్త వహించండి, బయటకు వచ్చిన వాళ్ళు ప్రాణాలు కాపాడుకోండి, అదేవిధంగా తొక్కిసలాటలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో పోలీసులు భద్రత కూడా కల్పించండి అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో హైదరాబాద్లో అయితే ఇప్పటికే ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాలలో బోరున ఏడుస్తూ ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా యావత్ భారత్ మొత్తం ఒక్కదాని కోసం ఎక్కువగా వెయిట్ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి సమాచారం ఎప్పుడు అందుతుంది ఏంటి అని. ఎందుకంటే అక్కడున్న పరిస్థితుల కారణంగా చూసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నప్పటికీ కూడా దుబాయ్లోని కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ పైన కూడా దాడులు జరిగాయని చెప్తున్నారు. ఒకానొక సందర్భంలో బుర్జ్ ఖలీఫా పైన కూడా దాడి జరిగిందని కానీ ఇంకా అదేం అవ్వలేదు. బట్ దాని ప్లేస్లో ఇంకొక బిగ్గెస్ట్ ఒక మాన్యుమెంట్ లాంటి దానిపైన కూడా దాడి చేశారని తెలుస్తుంది. ఓవరాల్గా దుబాయ్ ఫస్ట్ టైం రంజాన్ టైంలో ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉంది. ప్రతి ఒక్కరూ అసలు రంజాన్ని ఈ సంవత్సరం జరుపుకోగలుగుతామా లేదా అనే టెన్షన్ వాతావరణం అయితే దుబాయ్లో ఇప్పుడు నెలకొంది. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇండియన్స్ ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉండాలి. మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి దగ్గరలోని ఎంబసీకి వెళ్ళి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి, తొందరగా నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి రావాల్సిందిగా చాలామంది పేరెంట్స్ అదేవిధంగా వాళ్ళ బంధుమిత్రులు కూడా కోరుకుంటున్నారు. సో ఖత్తర్ అదేవిధంగా దుబాయ్, అబుదాబి ఆ ప్రాంతాలలో ఉన్న వాళ్ళు ఒక్కసారి మీరు జాగ్రత్త వహించవలసిందిగా కోరిక. అదేవిధంగా ఇండియా సైడ్ నుంచి కూడా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్ వచ్చినా షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దుబాయ్లో ఉన్న వాళ్ళు అదేవిధంగా అబుదాబి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రజెంట్ ఫ్లైట్స్ విషయానికి సంబంధించి చూసుకుంటే ఓవరాల్గా 3400 ఫ్లైట్లు ఆల్ ఓవర్ దుబాయ్ నుంచి ఇంటర్నేషనల్కి సంబంధించి ఒక చాలా కంట్రీస్కి అయితే ఫ్లైట్స్ అయితే ఆగిపోయాయి. సో లెట్స్ వెయిట్, ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్ చూద్దాము. తొందరగా ఫ్లైట్స్ అనౌన్స్ చేసి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం అయినా చేస్తారని చూడాల్సి ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇది వాళ్ళ వీడియో స్టేట్ యూట్యూబ్ మనం